ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ఉండే ధర్మరాజ ప్రభుతులు మార్కండేయ మహర్షి ద్వారా దుందుమార ఉపాఖ్యానాన్ని వింటూ ఉన్నారు. అందులో భాగంగా మహర్షి గారు వివరిస్తూ ఉత్తంక మహర్షి గారు మరుభూమిలో ఉంటూ ఎంతో కాలం వరకు కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు ఫలితంగా పరమాత్మ యొక్క ప్రత్యక్షం అయిన తర్వాత పరమాత్మ వరాన్ని కోరుకోమని అడిగితే పరమాత్మ నేను వేరే ఏ కారణం చేత కూడా తపస్సు చేయలేదు, నీ యొక్క ప్రత్యక్ష దర్శనం కోసం మాత్రమే తపస్సు చేశాను కాబట్టి నాకు ఇదే చాలు అని అన్నా కూడా పరమాత్మ చెప్పాడు, ప్రీతస్థేహం అలౌల్యేన, నాయన నీకు లేనటువంటి ఏదైతే చాపల్యం ఉందో ఆ చాపల్యం లేని భావన ఏదైతే ఉందో తద్వారా నేను సంతుష్టుడనయ్యాను. అందుకోసం నేను కొన్ని వరాలు ఇస్తాను, నీవు ఎటువంటి వరాలు అడగలేదు కానీ నాకు నేనుగా వరాలు ఇస్తాను, ఆ వరాలను స్వీకరించు అని చెబుతూ ఆ పరమాత్మ ఎటువంటి వరాలు ఇచ్చాడో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ మార్కండేయ ఉవాచ ఏవం స ఛందమానస్తు వరేణ హరిణా తదా ఉత్తంకః ప్రాంజలిర్వవ్రే వరం భరత సత్తమ. ఈ విధంగా పరమాత్మ ఎంత వరాన్ని స్వీకరించమని చెప్పినా కూడా ఆ ఎటువంటి వరాలను కూడా తీసుకునే ఇష్టం లేని ఉత్తంక మహర్షి గారు ఈ విధంగా కోరుతూ ఉన్నారు. ఉత్తంకోవాచ యది మే భగవన్ ప్రీతః పుండరీక నిభేక్షణ ధర్మే సత్యే దమే చైవ బుద్ధిర్భవతు మే సదా అభ్యాసశ్చ భవేద్భక్త్యా త్వయి నిత్యం మమేశ్వర. చాలా గొప్పదైనటువంటి వరం. అంటే ఎప్పుడు కూడా ఏదైనా మనం సత్కర్మలను చేస్తే ఆ సత్కర్మల ద్వారా మరొక సత్కర్మ చేసేటువంటి మహద్భాగ్యాన్ని మనకు కల్పించమని పరమాత్మని కోరాలి. నేను తపస్సు చేశాను, ఈ తపస్సుకు ఫలితం ఏమంటే మరొక తపస్సు కావాలి, ఆ రెండవ తపస్సుకు ఫలితం ఏమంటే మూడవ తపస్సు కావాలి, మూడవ తపస్సుకు ఫలితంగా నాలుగవ తపస్సు చేయాలి. ఈ విధంగా మనము తపస్సుని ధర్మాన్ని సత్యాన్ని కోరాలి. అదే విషయాన్ని మహర్షి గారు ఉత్తంక మహర్షి గారు అడుగుతూ ఓ పరమాత్మ, ఓ కమలనైనా నీవు నా పట్ల ప్రసన్నుడివైతే దయతో నా బుద్ధి ఎప్పుడు కూడా నిరంతరం కూడా ధర్మము సత్యము ఇంద్రియ నిగ్రహము ఇటువంటి వాటి మాత్రమే ఉండాలి. హే పరమేశ్వర, ఎప్పుడు కూడా నీ భక్తిని నాకు ప్రసాదించమని అడుగుతున్నారు. వేరే ఎటువంటి అవసరం కూడా లేదు మహర్షి గారికి. వారున్నది యద్యపి మరుభూమిలోనే ఎంతో ఔష్ణ్యం అనగా ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు తక్కువగా ఉంటాయి. అటువంటి ప్రదేశంలో ఉంటూ ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే చాలు, అన్నీ కూడా సకల సౌకర్యాలు అవే కలుగుతాయి. కాబట్టి అటువంటి ఆశ లేదు. కానీ మహర్షి గారు ప్రామాణికంగానే ధర్మాన్ని సత్యాన్ని దమాన్ని అలాగే భక్తిని వీటిని మాత్రమే వరంగా అడుగుతూ ఉన్నారు. అందుకు పరమాత్మ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ సర్వమేతద్ధి భవిత మత్ప్రసాదాత్ తవ ద్విజ ప్రతిభాస్యతి యోగశ్చ ఏన యుక్తో దివౌకసాం. ఓ ఉత్తంక మహర్షి, ఇవన్నీ కూడా నా అనుగ్రహం వలన ఇవన్నీ కూడా నీవు కోరుకున్నట్లే జరుగుతాయి. అనగా ధర్మము సత్యము దమము అలాగే భక్తి ఇవన్నీ కూడా నీకు ఎప్పటికీ ఉంటాయి. నా దయ వలన నీ హృదయంలో నీకు యోగశక్తి అనేది ప్రకటమవుతుంది. దానివల్ల దేవతలకు ముల్లోకాలకు కావలసినటువంటి అనేక ఘనకార్యాలు నీ ద్వారా సాధించగలుగుతావు. త్రయాణామపి లోకానాం మహత్కార్యం కరిష్యసి ఉత్సాదనార్థం లోకానాం దుందుర్నామ మహాసురః. నీవు ఎటువంటి వరం కోరలేదు కాబట్టి నేనే ఇంకొక వరాన్ని ఇస్తున్నాను. నీవు కూడా అన్ని చోట్ల ప్రసిద్ధుడవ్వాలి కదా. అదేమిటి అంటే దుందు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు 3 లోకాలను కూడా పట్టి పీడిస్తూ ఉన్నాడు. అటువంటి రాక్షసుడిని సంహరించే గొప్ప మహత్కార్యం అనేది నీ వల్ల జరగబోతూ ఉన్నది. తపస్యతి తపో ఘోరం శృణుయస్తం హనిష్యతి రాజా హి వీర్యవాన్ స్తాత ఇక్ష్వాకురపరాజితః. ఆ దుందు అనే రాక్షసుడు సామాన్యుడు కాదు.
అతను ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. అటువంటి ఘోర తపస్సు చేసేటువంటి వాడిని కూడా మహాతపస్సంపన్నుడైన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ఒక రాజుగారు సంహరించబోతున్నారు. అతను ఎవరు అంటే బృహదశ్వ ఇతి ఖ్యాతో భవిష్యతి మహీపతి తస్య పుత్ర శుచిర్దాంతః కువలాశ్వ ఇతి శ్రుతః. మహారాజైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన బృహదశ్వుడు మహారాజు, అతని కుమారుడైన ధర్మనిరతుడైన కువలాశ్వుడు సయోగ బలమాస్థాయ మామకం పార్థివోత్తమః శాసనాత్ తవ విప్రర్షే దుందుమారో భవిష్యతి ఏవ భుక్త్వా తు తం విప్రం విష్ణురంతరధీయత. ఓ ఉత్తంక మహర్షి, నీవు చేసినటువంటి తపస్సుకు ఫలితంగా నీకు కావలసిన ధర్మాన్ని, సత్యాన్ని, భక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని వీటిని నేను అందించాను. కానీ 3 లోకాలు కూడా నీ తపస్సు ద్వారా కళ్యాణం జరగాలి కదా, మంచి చేకూరాలి కదా. అందుకోసం ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి కువలాశ్వుడు సయోగ బలమాస్థాయ మామకం పార్థివోత్తమ, నా యొక్క సామర్థ్యం చేత అనగా నా యొక్క గొప్ప సన్నిధానం అతనిలో ఉంటుంది కాబట్టి నీవు అతన్ని ఆజ్ఞాపిస్తావు భావి కాలంలో ఈ విధంగా దుందు అనే రాక్షసుని సంహరించమని. నీ ఆజ్ఞ ద్వారా అతను దుందుమారుడవుతాడు, కువలాశ్వుడు దుందుమారుడిగా మారిపోతాడు అని ఈ విధంగా పరమాత్మ అనుగ్రహించి తను అంతర్ధానుడయ్యాడు అని చెబుతూ 201వ అధ్యాయాన్ని చెప్పిన తర్వాత 202వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మార్కండేయ మహర్షి గారు, మార్కండేయ ఉవాచ ఇక్ష్వాకో సంస్థితే రాజన్ శశాదః పృథివీమిమాం ప్రాప్తః పరమధర్మాత్మ సోయోధ్యాయాం నృపోభవత్. వీరి వేరి ఒక్కొక్క పేరు పైన కూడా అనేక కథలు ఉన్నాయి. వాటిని వేరే వేరే పురాణాల్లో మనం విని ఉంటాము. ఆ విషయాన్ని మహర్షి గారు చెబుతూ, ఓ ధర్మరాజా, పూర్వం ఇక్ష్వాకుడు తను స్వర్గస్థుడైన తర్వాత శశాద అనే ఒక రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన యొక్క రాజధానియే అయోధ్యానగరము. శశాదస్యతు దాయాదః కకుత్స్థో నామవీర్యవాన్ అనేనాశ్చాపి కాకుత్స్థః పృతుశ్చానేన సస్సుతః. శశాదని కుమారుడు మహాపరాక్రమవంతుడైన కకుత్స్థుడు. అతని పుత్రుడే అనేని. అనేని యొక్క కుమారుడే పృథు చక్రవర్తి. విశ్వగశ్వ పృతో పుత్రః తస్మాదద్రిశ్చ జగ్నివాన్ అద్రేశ్చ యువనాశ్వస్తు శ్రావస్తు స్యాత్మజోభవత్. పృథువు యొక్క పుత్రుడే విశ్వగశ్వుడు, అతని పుత్రుడు అద్రి, అతని కుమారుడు యువనాశ్వుడు, అతని పుత్రుడే శ్రావ అనే పేరు ప్రఖ్యాతులను పొందినవాడు. తస్య శ్రావస్తకో జ్ఞేయః శ్రావస్తి ఏన నిర్మిత శ్రావస్తకస్య దాయాదో బృహదశ్వో మహాబలః. శ్రావ పుత్రుడే శ్రావస్త, ఇతనే శ్రావస్తి అనే ఒక గొప్ప నగరాన్ని కూడా నిర్మించాడు. అతని కుమారుడే మహాబలవంతుడైన బృహదశ్వుడు. బృహదశ్వస్య దాయాదః కువలాశ్వ ఇతి స్మృతః కువలాశ్వస్య పుత్రాణం సహస్రాణ్యేకవింశతిః. ఈ బృహదశ్వుని కుమారుడే కువలాశ్వుడు. ఈ కువలాశ్వుడు ఎంత పరాక్రమశాలి అంటే మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తన అధీనంలో చేసుకున్నాడు. ఏకైక చక్రవర్తిగా ఉన్నాడు. అలాగే ఇతనికి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత 21,000 మంది సంతానం, అంతమంది కుమారులు ఉన్నారు. ఒక్కొక్కరు కూడా సామాన్యులు గారు. సర్వే విద్యాసు నిష్ణాతాః బలవంతో దురాసదాః కువలాశ్వశ్చ పితృతో గుణైరభ్యధికో భవత్. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మహాపరాక్రమశాలులే. వారిలో ఎవరు కూడా నిర్విణ్ణులనేలే లేరు. ఎవరికి కూడా పరాక్రమాది గుణాలు లేవని లేవు. అందరూ కూడా మహాగుణవంతులే, సర్వగుణ సంపన్నులే, సర్వ విద్యా విశారదులే. కువలాశ్వుడు తన తండ్రి అనగా బృహదశ్వుని కన్నా ఎక్కువ గుణాల్లో గొప్పవాడిగా ఉన్నాడు. ఆ విధంగా ప్రఖ్యాతిని పొందాడు. సమయేతం పితారాజ్యే బృహదశ్వోభ్యసేచయత కువలాశ్వం మహారాజ శూరముత్తమ ధార్మికం. ఇక బృహదశ్వుడు కూడా ఒక సందర్భం, ఆ సందర్భంలో తన కుమారుడికి అనగా కువలాశ్వుడికి రాజ్యాన్ని అప్పచెప్పి అతన్ని రాజ్యాభిషేకం చేసిన తర్వాత తను పుత్ర సంక్రామిత శ్రీస్తు బృహదశ్వో మహీపతి జగామ తపసే ధీమాన్ తపోవనమమిత్రః. ఆ కాలంలో వానప్రస్థానికి వెళ్ళేవాళ్ళు. వానప్రస్థానికి వెళ్ళే సందర్భాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఎప్పుడైతే తన పౌత్రుని ముఖదర్శనమో లేకపోతే వలీ ఫలితమాత్మనః తనకు తెల్ల వెంట్రుకలు వచ్చాయని తెలిసిందో వెంటనే తన భార్యతో లేకపోతే భార్యతో లేకుండా అయినా తను
వెళ్ళిపోవాలి, వనాలకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఇతను కూడా వనాలకు వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ అత శుశ్రావ రాజర్షిం తముత్తంకో నరాధిప వనం సంప్రస్థితం రాజన్ బృహదశ్వం ద్విజోత్తమ. పూర్వమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పరమాత్మయే అనుగ్రహించాడు. ఈ విధంగా ఉత్తంక ఓ మహర్షి, నీవు చేసినటువంటి తపస్సు ఫలితంగా భావి కాలంలో దుందు అనే రాక్షసుడిని కువలాశ్వుడు సంహరిస్తాడు. అతని సంహారానికి నీవే కారణం అవ్వబోతున్నావు. అదే వృత్తాంతం ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఎప్పుడైతే బృహదశ్వుడు తను వానప్రస్థానికి వెళ్ళాలని సంకల్పించాడో, వానప్రస్థానికి వెళ్ళేటువంటి రాజు యొక్క వృత్తాంతం ఈ ఉత్తంకుడికి తెలిసినది. తముత్తంకో మహాతేజాః సర్వాస్త్ర విదుషాం వరం న్యవారయదమేయాత్మ సమాసాద్య నరోత్తమం. ఉత్తంకుడు వెంటనే ఆ బృహదశ్వుడి దగ్గరికి వెళ్ళి అతన్ని అడ్డు తగులుతూ ఉన్నాడు. ఇన్ని అస్త్రశస్త్రాలు తెలుసుకున్నావు కదా, నీవు వానప్రస్థానికి వెళ్ళవద్దు అని చెబుతూ ఉత్తంకోవాచ భవతా రక్షణం కార్యం తత్తావత్ కర్తుమర్హసి నిరుద్విగ్నావయం రాజన్ తత్ప్రసాదాద్ భవేమహి. ఓ బృహదశ్వ మహారాజా, నీవు రక్షణ అనేది నీ ప్రధాన కర్తవ్యం. అటువంటి కర్తవ్యాన్ని వదిలి నీవేదో వనాలకు వెళుతున్నావు కదా, కానీ నీవు వనాలకు వెళ్ళిపోతే మేమందరూ కూడా భయగ్రస్తులు కావలసి ఉంటుంది. అందుకోసం నీవు మా యందు దయ ఉంచి వనాలకి వెళ్ళవద్దు. త్వయాహి పృథివీరాజన్ రక్షమాణా మహాత్మన భవిష్యంతి నిరుద్విగ్న నారణ్యం గంతుమర్హసి. నీవు రాజువి, క్షత్రుడివి. క్షత్రియుడిగా ఉన్నవాడు ధర్మాన్ని రక్షించాలి, అనగా శస్త్రాస్త్రాలను ధరించి తను ఎప్పుడు కూడా అనేక రాక్షసుల వలన శత్రువుల వలన భూమిని రక్షిస్తూ ఉండాలి. అప్పుడే నిరుద్విగ్న భవేమహి, మేమందరం కూడా ఎటువంటి ఉద్విగ్నత అనగా భయాదులు లేక మేము తపస్సు చేయగలం. అందుకోసం నీవు అరణ్యానికి వెళ్ళవద్దు. పాలనేహి మహాన్ ధర్మ ప్రజానామిహ దృశ్యతే న తథా దృశ్యతేరణ్యే మా భూతే బుద్ధిరీదృషి. అదేంటి స్వామి, నేను వనప్రస్థానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది, నా ధర్మం అది, కాబట్టి నన్ను వానప్రస్థానికి వెళ్ళడానికి మీరు అడ్డుపడవద్దు అని కోరగా, అందుకు ఉత్తంక మహర్షి గారు చెబుతున్నారు, నాయన క్షత్రియుడైన నీకు ఉన్నటువంటి గొప్ప ధర్మం ఏమిటో తెలుసా? పాలనేహి మహాన్ ధర్మ. ప్రజలందరినీ కూడా ప్రజారంజకంగా ఆనందంగా పాలించడమే నీ ధర్మం. తపస్సు అనేది నీ ధర్మం కానే కాదు. అందుకోసం ప్రజారక్షణ వదిలి నేనేదో అరణ్యాలకు వెళ్ళడం అనేది నీ బుద్ధి సరి అయినది కాదు. ఈదృశో నహి రాజేంద్ర ధర్మ క్వచన దృశ్యతే ప్రజానాం పాలనే ఏవో వై పురా రాజర్షిభికృత. అసలు క్షత్రియులకు ప్రజలను రక్షించడమే పరమధర్మం. అందుకోసం ఈ ప్రజలను నీవు రక్షించి తీరాలి. ఓ రాజా, రాజర్షులందరూ కూడా ఇటువంటి పనులే చేశారు. వారు రాజులు ఋషులు అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఎప్పుడూ కూడా ప్రజలను రక్షించడమే వారి ధ్యేయంగా పెట్టుకుంటూ దాన్నే ప్రధాన వృత్తిగా ఉన్నారు కదా. రక్షితవ్యా ప్రజారాజ్ఞ తాంస్త్వం రక్షితుమర్హసి నిరుద్విగ్నస్తపశ్చర్తుం నహి శక్నోమి పార్థివ. ప్రజలను రక్షించడమే నీ ధర్మం కాబట్టి, అలాగే ప్రజలను రక్షించడానికి నీవు తప్ప వేరే ఎవరు లేరు కాబట్టి, నీవు ప్రజలను రక్షించడం వల్లనే, రాక్షసాదులను సంహరించడం వల్లనే మేమందరం కూడా ఎటువంటి ఉద్విగ్నత లేకుండా తపస్సు చేస్తాం. అందుకోసం నీవే తపస్సుకు వెళ్ళిపోతే మమ్మల్ని రక్షించేవారెవరు? మమాశ్రమ సమీపే వై సమేషు మరుధన్ వసు సముద్రో వాలుకాపూర్ణ ఉజ్జాలక ఇతి స్మృత. స్వామి, మీకు వచ్చిన కష్టమేమిటి అని అడగగా, అందుకు ఉత్తంక మహర్షి గారు చెబుతున్నారు, నాయనా, నేను ఈ విధంగా మరుభూమి యొక్క సమీపంలోనే నా ఆశ్రమం ఉన్నది. నా ఆశ్రమ సమీపంలోనే అదే మరుభూమిలోనే ఇంకొక సముద్రం ఉన్నది. దాని పేరు ఉజ్జాలకముని. అదంతా కూడా ఇసుకతో నిండినటువంటి సముద్రమే. దానిలో నీరు అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఇసుక అనేదే మాత్రమే ఉంటుంది. దాన్ని ఉజ్జాలకం అని పిలుస్తారు. అటువంటి ఉజ్జాలకం అనే సముద్రంలో, ఆ ఉజ్జాలకం అనే సముద్రం ఎంత పెద్దదో తెలుసా? బహుయోజన విస్తీర్ణో బహుయోజన మాయత తత్ర రౌద్రో దానవేంద్రో మహావీర్య పరాక్రమ మధుకైటభయో పుత్రో దుంధుర్నామ సుదారుణ అంతర్భూమిగతో రాజన్ వసత్యమిత విక్రమ. ఆ ఉజ్జాలకం అనే సముద్రం చాలా పెద్దది.
యోజన పరంగానైనా లేకపోతే లోతు పరంగానైనా ఎంతో విస్తారంగా చాలా పెద్దది. అటువంటి ఆ ఉజ్జాలకం అనే సముద్రంలో ఒక రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు. అతను చాలా భయానకంగా ఉంటాడు. మహావీర్య పరాక్రమశాలి. అతనెవరో కాదు, మధుకైటుబల యొక్క కుమారుడైన దుందు అనే ఒక రాక్షసుడు. వాడు ఆ ఉజ్జాలకం అనే సముద్రం యొక్క అంతర్భూమిలో అనగా కింద ప్రదేశంలో ఉంటూ తను వాసాన్ని ఏర్పరచుకున్నాడు. తం నిహత్య మహారాజా వనం త్వం గంతుమర్హసి శేతే లోక వినాశాయ తప ఆస్థాయ దారుణం. అటువంటి ఆ దుందు అనే రాక్షసుడిని నీవు సంహరించి తర్వాత కావాలంటే వనానికి వెళ్ళు, అంతేగాని అతన్ని సంహరించకుండా వనానికి వెళ్ళడం అనేది సరి అయినది కాదు. అతను ఆ లోక వినాశం కోసమే ఆ ఉజ్జాలక అనే సముద్రం యొక్క అంతర్భాగంలో తను నిద్రిస్తూ ఉన్నాడు. త్రిదశానాం వినాశాయ లోకానాం చాపి పార్థివ అవధ్యో దేవతానాం హి దైత్యానామథ రాక్షసాం నాగానామథ యక్షాణాం గంధర్వాణాం చ సర్వశః అవాప్య సవరం రాజన్ సర్వలోక పితామహాత్. ఈ దుందు అనే రాక్షసుడు సామాన్యుడు కాదు. ఇతను చాలా గొప్పదైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు ద్వారా చతుర్ముఖ బ్రహ్మగారిని సంతోషపరిచి వారి ద్వారా వరాన్ని కూడా పొందాడు. ఆ వరప్రభావం వలన వాడిని దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, సర్పజాతి వారు ఈ విధంగా ఎవరు కూడా సంహరించలేరు. తం వినాశయ భద్రం తే మాతే బుద్ధిరథోన్యథ ప్రాప్ససే మహతీం కీర్తిం శాశ్వతీమవ్యయాం ధ్రువాం. ఓ మహారాజా, నీకంతా కూడా శుభం కలుగుగాక. ఆ దుష్ట రాక్షస సంహారం వలన నీకు గొప్ప కీర్తి కూడా లభిస్తుంది. దుష్టుల యొక్క నిగ్రహం, దుష్టుల యొక్క సంహారమే నీ సంకల్పము. వాటి కోసమే మీ క్షత్రియులు ఉండేది. కాబట్టి అటువంటి కీర్తిని పొందడానికి నీవు యోగ్యుడవే. నీవు పొందినటువంటి కీర్తి కూడా శాశ్వతంగా ఉంటుంది. క్రూరస్య తస్య స్వపతః వాలుకాంతర్హితస్య చ సంవత్సరస్య పర్యంతే నిశ్వాస సంప్రవర్తతే. అతనేనో ఆ ఉజ్జాలకమనే వాలుకాపూర్ణం అనగా ఇసుకతో నిండినటువంటి సముద్ర కింద భాగంలో ఉంటే మీకేం ఇబ్బంది అండి అంటే, అతను ఆ ఇసుకలో దాగి ఉంటాడు. ఆ దుష్టుడైనటువంటి రాక్షసుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్వాసోచ్ఛ్వాసలను చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో యదా తదా భూశ్చలతి శశైల వనకానన తస్య నిశ్వాసవాతేన రజ ఉద్ధూయతే మహత్. వాడు శ్వాసోచ్ఛ్వాస వలన వెంటనే అక్కడ అనేక ఇసుక తుఫానులు వస్తూ ఉంటాయి. తద్వారా పర్వతాలు, అరణ్యాలు, వీటితో కూడినటువంటి సమస్త భూమి కూడా ఊగిపోతోంది. అనగా ఎన్నో భూకంపాలు వస్తున్నాయి, ఇసుక తుఫాన్లు వస్తున్నాయి. అందుకోసం ఎంతో ధూళి కూడా పైకి లేస్తూ ఉంది. ఈ కాలంలో కూడా మనం వింటూ ఉంటాం. మన దేశ రాజధాని యొక్క ప్రాంతంలో కూడా దాదాపుగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో ఇసుక తుఫాన్ వచ్చి ఎన్నో నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆదిత్య పథమాశ్రిత్య సప్తాహం భూమికంపరం సవిస్ఫలింగం సజ్వాలం ధూమమిశ్రం సుదారుణం. వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన అక్కడ ఉన్నటువంటి ధూళికళాలన్నీ కూడా పైకి ఎగురుతాయి. తద్వారా సూర్యుడు కూడా కప్పిబడిపోతాడు. అనగా సూర్యుని వెలుతురనే ఉండదు. ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అది కూడా వాడి శ్వాసోచ్ఛ్వాసాల వలన భూమి కంపిస్తుంది కదా, అది కూడా 7 రోజుల వరకు, సప్తాహం 7 రోజుల వరకు కూడా భూమి కంపిస్తూనే ఉంటుంది. మంటలు, నిప్పురవ్వలు, పొగ, ధూళి ఇదంతా కూడా పైకి లేచిన సందర్భంలో ఎంతో భయానకంగా ప్రజలందరూ కూడా ఎంతో భయాన్ని పొందుతూ ఉన్నారు. తేన రాజన్న శక్నోమి తస్మిన్ స్థాతుం స్వ ఆశ్రమే తం వినాశయ రాజేంద్ర లోకానాం హితకామ్యయ. ఓ బృహదశ్వ మహారాజా, ఇటువంటి ఎన్నో ఉత్పాతాలు జరుగుతున్నాయి. ఆ ఉత్పాతాలన్నిటికీ కూడా కారణమైన వాడు ఆ దుందు అనే రాక్షసుడు, అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అందుకోసమే నేను సుఖంగా ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేసుకోలేకపోతున్నాం. అసలు క్షత్రియులైన వారు తాపసులు ఎవరైతే ఉంటారో వారి తపస్సుకు అనుకూలతలు చేయాలి. అందుకోసం అటువంటి దుష్ట రాక్షసుడిని సంహరించి నీవు లోకాలన్నిటి కూడా మేలు చేయమని అడుగుతూ ఉన్నారు ఉత్తంక మహర్షి గారు. లోకా స్వస్థా భవిష్యంతి తస్మిన్ వినిహతే సురే త్వం హితస్య వినాశాయ పర్యాప్త ఇతి మే మతి. ప్రపంచంలో ఎందరో రాజులు ఉన్నారు, ఎందరో శూరులు ఉన్నారు, కానీ నీ వలన మాత్రమే వాడు సంహరింపబడతాడు నేను అనుకుంటూ ఉన్నాను.
వాడు సంహరింపబడితే లోకా స్వస్థ భవిష్యంతి, అన్ని లోకాలు కూడా సంతోషాన్ని పొందుతాయి, వారందరూ కూడా సుఖంగా ఉండవచ్చు. అందుకోసం అతన్ని సంహరించమని నిన్ను కోరుతూ ఉన్నాను. తేజసా తవ తేజశ్చ విష్ణురాప్యాయయిష్యతి విష్ణునా చ వరో దత్తః పూర్వం మమ మహీపతే. ఓ మహారాజా, విష్ణుమూర్తి యొక్క దివ్య తేజస్సుతో పుట్టినవాడివే నీవు. అటువంటి ఆ పరమాత్మ లేకపోతే ఈ తేన వినా తృణమపి న చలతి, ఒక చిన్న గడ్డిపోచ కూడా కదలలేదు. అందుకోసం ఆ పరమాత్మ యొక్క వరం ద్వారా పుట్టినవాడివే నీవు. అలాగే నీ ద్వారానే ఈ దుందు అనే రాక్షసుడు సంహరింపబడుతాడు పరమాత్మ చెప్పాడు. కాబట్టి దాని ప్రకారమే యస్తం మహాసురం రౌద్రం వధిష్యతి మహీపతి తేజస్త్వం వైష్ణవమితి ప్రవేక్షతి దురాసదం. నీ శక్తియుక్తులు అలాగే నీ పరాక్రము తద్వారా అలాగే దానితో పాటుగా వైష్ణవ తేజస్సు ఇదంతా కూడా కలిపి లోకద్రోహి అయినటువంటి దుందు అనే రాక్షసుడు సంహరింపబడుతాడు. అతని సంహారం కోసం నీవు సంకల్పం చేయమని మహర్షి గారు అడుగుతున్నారు. తత్తేజస్త్వం సమాధాయ రాజేంద్ర భువి దుస్సహం తం నిషోదయ రాజేంద్ర దైత్యం రౌద్ర పరాక్రమం. ఆ దివ్య వైష్ణవ తేజస్సుని నీవు ధరించాలి. ధరించి ఆ రౌద్ర పరాక్రమాన్ని ధరించినటువంటి ఆ రాక్షసుడిని సంహారం చేయాలి. అలాగే త్వరగా చేయమని కూడా మహర్షి గారు కోరుతూ ఉన్నారు. నహి దుందురు మహాతేజాః తేజసాల్పేన శక్యతే నిర్దగ్ధుం పృథ్వీపాల సహి వర్ష శతైరపి. ఏదో చిన్న చితక మిగతా రాజులందరూ కూడా ఉన్నారు, ఎన్నో శౌర్య పరాక్రమాలు పొందిన వారు మిగతా వారు కూడా ఉన్నారు. కానీ వారందరూ కలిసి కొన్ని వేల సంవత్సరాలు వాడితో తపస్సు చేసినా కూడా వారిచే సంహరింపబడరు. అనగా అంత సామర్థ్యం వారికి ఎవరికీ లేదు. వాడిని సంహరించే సామర్థ్యం నీకొక్కడికే ఉంది. కాబట్టి నీవే అతన్ని సంహరించాలి అని మహర్షి గారు అడుగుతూ ఇక్కడికి 202వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 203వ అధ్యాయంలో మహర్షి గారు చెబుతూ మార్కండేయ ఉవాచ సయేవ ముక్తో రాజర్షి ఉత్తంకే నాపరాజితః ఉత్తంకం కౌరవశ్రేష్ఠ కృతాంజలి రథాబ్రవీత్. ఈ విషయాలన్నీ కూడా ఉత్తంక మహర్షి గారు చెప్పారు. నీవు తపస్సు కోసం వెళ్ళవద్దు, అసలు మిగతా తాపసుల యొక్క రక్షణే నీ కర్తవ్యం. కాబట్టి తపస్సు వెళ్ళక ఈ దుందు అనే రాక్షసుని సంహరించు. తద్వారా మేమందరం కూడా తాపస్సును మిగతా వారు ఎవరైతే ఆ మరుభూమిలో తపస్సు చేస్తున్నామో మేమందరం కూడా సుఖంగా తపస్సు చేసుకోగలము అని ఉత్తంక మహర్షి గారు అడిగితే అందుకు 2 చేతులు జోడించి ఆ బృహదశ్వుడు మాట్లాడుతూ ఉన్నాడు. బృహదశ్వ ఉవాచ నతేభి గమనం బ్రహ్మన్ మోగమేతద్భవిష్యతి పుత్రో మమాయం భగవాన్ కువలాశ్వ ఇది స్మృతః. ఆ బృహదశ్వుడు చెబుతున్నాడు, ఓ స్వామి, మీరు నన్ను ఏవైతే కోరికలు కోరుతున్నారో లేకపోతే నన్ను ఏవైతే ఆజ్ఞాపిస్తున్నారో ఇదంతా కూడా నిష్ఫలం కాదు. ఎందుకంటే నాకు కువలాశ్వుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. వాడు ఈ భూమండలంలో అజేయమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నాడు. ఏ పనినైనా కూడా చిటికలో చేయగలడు. అంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. నాకన్నా ఎక్కువ శక్తి పరాక్రమాలు అతను పొంది ఉన్నాడు. ధృతిమాన్ క్షిప్రకారీ చ వీర్యేణ ప్రతిమో భువి ప్రియం చతే సర్వమేతత్ కరిష్యతి న సంశయః. ఆ కువలాశ్వుడు మీరేవైతే కోరికలు కోరుతున్నారో మీ అన్ని కోరికలు కూడా తీర్చగలడు. అది కూడా క్షిప్రకారి, వెంటనే తీర్చివేస్తాడు. వీర్యేణ అప్రతిమో భువి, అప్రతిమ శక్తి పరాక్రమాలు పొందినవాడు. మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా అతను కల్పిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే పుత్రై పరివృత సర్వై శూరై పరిగ బాహుభి విసర్జయశ్చ మాం బ్రహ్మన్ న్యస్త శస్త్రోస్మి సాంప్రతం. ఓ ఉత్తంక మహర్షి, అతనికి 21,000 మంది కుమారులు ఉన్నారు. వారందరూ కూడా అనేక ఆయుధాలను తమ చేతిలో ధరించి ఉన్నారు. అందుకోసం వారు వచ్చి మిమ్మల్ని రక్షించగలరు. నన్నైతే వదిలేయండి స్వామి, ఎందుకంటే న్యస్త శస్త్రోస్మి, ఒకసారి శస్త్ర సన్యాసం చేసేశాను కాబట్టి నన్ను వదిలివేయండి స్వామి, నేను తపస్సుకు వెళతాను. తథాస్త్విచ తేనోక్తో మునినా అమిత తేజస సతమాదిశ్య తనయం ఉత్తంకాయ మహాముని క్రియతామితి రాజర్షి జగామ వనముత్తమం. ఆత్మార్థే పృథ్వీం త్యజేతని మనకు శాస్త్రం బోధిస్తుంది. ఇంత గొప్ప ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తన సాధనయే తనకు ముఖ్యం. దాని ద్వారా మాత్రమే తను
మోక్షాన్ని పొందగలడనే నిశ్చయం కలవాడు కాబట్టే స్వామి నన్ను వదిలివేయండి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి కాబట్టి నేను తపస్సుకు వెళ్ళిపోతానని ఆ బృహదశ్వుడు కోరుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో తదుపరి ఈ మహర్షి గారు కువలాశ్వుడిని ఎలా కలిశారు, కువలాశ్వుడు దుందు అనే రాక్షసుని ఎలా సంహరించారనే విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకుందాము. ఈనాటి ప్రవచన యొక్క విశేషాలను పరమాత్మ యొక్క పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.